ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరుచు కొరకు ఒక చిన్న మాట. మనం బైబిల్లో చూసినట్లయితే యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనంలో ఒక చక్కని మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, ప్రియుడా, నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లాలని నేను నీ కొరకు ప్రార్థిస్తున్నాను అని భక్తుడైన యోహాను ఈ మాట అంటున్నాడు. నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లాలని నేను నీ కొరకు ప్రార్థిస్తున్నాను అంటున్నాను. ఈరోజు నిన్నొక మాట అడుగుతున్నాను. నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలనుకుంటున్నావు, మొదటిగా ఆత్మలో వర్ధిల్లుతున్నావా? భక్తుడు అంటున్నాడు, నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లాలని నేను నీ కొరకు ప్రార్థిస్తున్నాను అంటున్నాడు. ఈనాడు చాలా మంది అన్ని విషయాల్లో, ఈ లోక సంబంధమైన అన్ని విషయాల్లో వర్ధిల్లాలని అనుకుంటారు, కానీ ఆత్మలో వర్ధిల్లట్లేదు. ఆత్మ సంబంధం కలిగి దేవునితో నడవట్లేదు. ఆత్మీయంగా వారి జీవితాన్ని ముందుకు కొనసాగించట్లేదు. ఈ లోకంలో వ్యాపారంలో వర్ధిల్లాలనుకుంటారు, ఉద్యోగంలో వర్ధిల్లాలనుకుంటారు, వివాహం అయితే బిడ్డలు కని కుటుంబంగా వర్ధిల్లాలనుకుంటారు. అనేక విషయాల్లో వారు వర్ధిల్లాలి, నేను డెవలప్మెంట్ అవ్వాలి, అభివృద్ధి చెందాలి అని అనుకుంటారు. అవ్వాలి. మనుషులం అన్నాక మన జీవితంలో అంతా వృద్ధి కావాలి. కానీ ఈ లోక సంబంధమైన విషయాల్లో ఎంత ఆసక్తి చూపించి, ఎంత ప్రయాసపడి, పగలు రాత్రి కష్టపడి ఎంతలా నువ్వు వర్ధిల్లాలని ప్రయాసపడుతున్నావో, అదే విధంగా లోక విషయాల్లో నువ్వు 100% నీ యొక్క ప్రయాస, ఆ యొక్క ఒత్తిడి పెట్టి నువ్వు పని చేస్తున్నావు. ఆ 100%లో 50% దేవుని కొరకు ఆత్మలో నేను వర్ధిల్లాలి, నా దేవునితోనే సహవాసంలో వర్ధిల్లాలి, దేవునికి ప్రార్థించే విషయంలో నేను వర్ధిల్లాలి అని ఆశపడుతున్నావా? ఎల్లప్పుడూ ఒకే రకం ప్రార్థన కలిగి జీవిస్తున్నావా? ఎల్లప్పుడూ దేవునికి ఒకే పొడి ఆరాధించే వ్యక్తిగా ఉంటున్నావా? ఏదో ఒక గంట, ఒక అరగంట దేవుని మందిరానికి వెళ్ళి వచ్చేద్దాంలే అన్న జాబితాలోనే మిగిలిపోయావా? ఎన్నో సంవత్సరాలు అయింది రక్షింపబడి, కానీ నీ జీవితంలో ఆత్మీయ పరిపక్వత లేదు అంటే నువ్వు ఆత్మలో ఇంకా సరైన విధానంలో వర్ధిల్లట్లేదు. నీ దేవుడు నీ నుంచి ఆశపడుతుంది ఏంటంటే, మొదట నీవు ఆత్మీయంగా వర్ధిల్లాలని. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లు అని నేను నీ కొరకు ప్రార్థిస్తున్నాను. దేవుడు కూడా అదే చేస్తాడండి. నువ్వు మొదటిగా దేవునిలో వర్ధిల్లితే, ప్రార్థనలో, ఆరాధనలో, వాక్య ధ్యానంలో, దేవుని సన్నిధిలో, దేవుని ప్రజలతో కలిగి దేవుని సహవాసంలో నువ్వు వర్ధిల్లితే ఖచ్చితంగా ఈ లోకంలో అన్ని విషయాల్లో కూడా నువ్వు వర్ధిల్లేలా దేవుడు చేస్తాడు. కాబట్టి మొదటిగా ఆత్మలో వర్ధిల్లు.